రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించటం, ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ బిల్లుకు ఆమోదం రావడం ద్వారా అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పాటు కావడంతో కూటమి నాయకులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చిన వేళ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తేవటం అటు వైసీపీ వారిని ఇటు తెలుగుదేశం వారిని కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వైసీపీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాజధాని అమరావతిని ఆమోదించడంతో పాటు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నిధులు మంజూరు చేయటం, పనులు వేగంగా జరగటం, అట్లాగే రాబోయే 3 ఏళ్లలో ఈ రాజధానికి ఒక రూపం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న నేపథ్యంలో మళ్ళీ రాజధానిపై కొత్త పల్లవిని అందుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించాడని చెప్తున్నారు. అయితే ఈ మావిగన్ పేరుతో ఆయన ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ చేసిన ప్రతిపాదనకు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 పట్టణాలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం మధ్యలో ఉండగానే కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2017 జనవరిలో గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకాన్ని 930 కోట్ల అంచనాలతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. అయితే 50% పనులు పూర్తి కాగానే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం కోల్పోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. గత 7 ఏళ్లుగా గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం వల్ల ఈ పథకం ముందుకు సాగటం లేదు. దీనివల్ల అప్పటికే పూర్తి చేసిన 500 కోట్ల రూపాయల పనులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అలాగే విజయవాడలో స్ట్రాంగ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం కింద నిధులు మంజూరు చేసింది. ఈ పథకాన్ని కూడా 2019లో వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయలేకపోయారు. అలాగే బందర్ పోర్టును కూడా వైసీపీ హయాంలో ఎటువంటి పురోగతిని సాధించలేకపోయింది. ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం కొత్త నినాదాలతో గందరగోళం సృష్టించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అంత ఆదరణ పెరిగే సూచనలు కనిపించడం లేదు. అలాగే అమరావతిలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని దీనిపై మాట్లాడుతున్నారు. అమరావతికి వ్యతిరేకమా అనుకూలం అనేది ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోకుండా కేవలం అవినీతి గురించి మాట్లాడటం ద్వారా తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారని రాజధాని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగితే దానికి సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతర ఏజెన్సీలకు కానీ ఫిర్యాదులు చేయవచ్చు. కానీ పూర్తిగా అమరావతికి ప్రత్యామ్నాయంగా ఒకసారి 3 రాజధానులని, ఒకసారి మావిగన్ అని ఇట్లా భిన్న ధోరణులతో వ్యవహరించడం వల్ల వైసీపీ ఈ ప్రాంతంలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని చెప్పచ్చు.